అండి ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాం జరుగుతుంది కానీ శ్రీమతి స్వాతి గారు, శ్రీ అక్కల చంద్రబాను గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి శ్రీమతి స్వాతి గారి, శ్రీ అక్కల చంద్రబాను గారి ముద్దుల కూతురు చిరంజీవి మేధా గారి జన్మ శుభ సందర్భంగా 7/12/2024 నాడు ఉదయం టిఫిన్తో అన్నదానం మరియు మధ్యాహ్నం లంచ్ భోజనంతో అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి మేధా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మన జరుపుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విశ్వ మెనుమ రాబిన్ సహోదరి చిరంజీవి మేధా గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున, అలాగే మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే మీ అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యుల అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మేధా గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ మేధా గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మేధా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వాతి గారికి, శ్రీ అక్కల చంద్రబాను గారికి, చిరంజీవి నిధీష్ గారికి, చిరంజీవి మేధా గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సుందరిదేవి గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి, శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, శ్రీమతి అరుణాశ్రీ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి సుందరిదేవి గారికి, శ్రీమతి అరుణాశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి స్వాతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి పాదావందనం చేసుకున్న 340 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దాన్ని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీమతి స్వాతి గారు, శ్రీ అక్కల చంద్రబాను గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, నా దాత సుఖీ భవ. అలాగే ఈరోజు ఉదయం అన్నం చేసిన వంటకాలు అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ పూరి, అలాగే పన్నీర్ మసాలా. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.